వయసొచ్చింది అప్పుగా తన వారిని సుఖ పెడితే కానీ మీరెందుకు ఇలా అబ్బాయి అయి ఉండి ఒక అమ్మాయి లాగా ట్రెడిషనల్ గా రెడీ అవ్వడానికి గల రీజన్ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? రీజన్ అంటే నేను మొదటి నుంచి అమ్మాయి వాయిసే. అంటే ఒక అబ్బాయిగా పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మారలేదు కదా ఈ వాయిస్, ఏం మధ్యలో రాలేదుగా, నాకు పుట్టుకతో వచ్చిన వాయిస్. ఓ పుట్టుక నుంచి వచ్చింది కాబట్టి అలాగే నేను ఉండలేదు, అలా నేను నటించట్లేదు బై బర్త్. నేను జబర్దస్త్ లో వచ్చాను, మా రాకేష్ గారు, ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు. రెండు కలిపి పెట్టారు, నువ్వు కూడా పెట్టుకో పేరు పేరు రండి కామెంట్ చెప్పండి అనే డైలాగ్ ఆయనకి చాలా ఇష్టము. ఏంద్ర ఎట్లుంది నీ చెయ్యి? నా చెయ్యి ఇలాగే ఉంటుందండి. గొంతేంద్ర ఇలా ఉంది? గొంతు కూడా ఇలాగే. సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు? 2014 చనిపోయారు మమ్మీ. ఎలా ఏమన్నా? టిక్ టాక్ ఉన్నప్పుడు ఎక్కువ అమ్మగా పెట్టి ఏడుస్తూ నిన్న. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక్క పేషెంట్ 5 lakhs అని. అప్పుడు కూడా చాలా మంది యాక్టర్స్ నన్ను పలకరించారు. అంత సంబంధాలు ఉండేవి. సంబంధాలు కాదండి, పరిచయాలు. అయితే ఒక పర్సన్ మాత్రం మీకు లిప్స్టిక్ ఇచ్చి లిప్ కిస్ అడిగారంట. చాలా మంది అడిగారు. ఇచ్చేసారా? ఒక్కరేగా, చాలా మంది. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారో తెలుసా మీకు? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఒక్కరే కాదు, ఆవిడకి ఎంతమంది ఫ్యాన్స్ అంటే ఆవిడ బర్త్డే విషెస్ కోసమే రోజులు ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈవిడ కోసం ఎంతమంది ఎన్ని గిఫ్ట్లు పంపిస్తారో తెలుసా మీకు? సో ఇంకెందుకు ఆలస్యం, ఆవిడతోనే మాట్లాడేద్దాం. ఆవిడ ఎవరో కాదు, దేవసేన అండి. అసలు ఆ పేరు ఎలా వచ్చింది? మామూలుగా దేవసేన అంటే బాహుబలిలో అనుష్క గారి వీడియోస్ వస్తాయి, కానీ ఇప్పుడు మాత్రం ఈవిడ వీడియోసే వస్తాయి 2-3 నెలల నుంచి. సో ఎలా సాధ్యమైంది, ఏంటి ఇంత ఫేమస్ ఎలా అయ్యారు అనేది ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏంటి దేవసేన అని? ఏంటి పేరు? ఇప్పుడు దేవసేన అంటే అనుష్క గారు రావట్లేదు, దేవసేన అంటే నేనే. యూట్యూబ్ లో దేవసేన అని కొడితే అనుష్క గారి కంటే ఈవిడ వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి. సో ఎందుకు మీరు మార్చుకున్నారా లేకపోతే ఎవరైనా పెట్టారా? నాకు టిక్ టాక్ లో ఎక్కువ బాగా చేశాను ఆ వీడియోస్, ఆ డైలాగ్స్ కానీ. అవి ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పలేను అనుకో, అప్పుడు చెప్తున్నాను. చేసేస్తాను. ఇంకా చాలా చోట్ల అందరి టిక్ టాక్ అందరూ వాళ్ళంతా దేవసేన 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 వీళ్ళు చాలా బాగా చేసింది, దేవసేన దేవసేన పేరు అలాగే పడిపోయింది. అన్ని గ్రూపులు యాడ్ చేస్తే అన్ని గ్రూపులో కూడా దేవసేన వచ్చేసింది అనేసి అలా మా టిక్ టాక్ స్టార్లు అందరూ కలిసి ఆ పేరు అలా వచ్చేసింది. నా పేరు నేను మర్చిపోయాను. అసలు మీ పేరేంటి? శ్రీను అని మర్చిపోయారు. అసలు సీను అనేది ఎవరికి తెలియదు, దేవసేన అంటేనే తెలుసు. నిజంగానే అచ్చం అందంగా ఉన్నారు, బాగా ట్రెడిషనల్ గా. నిజంగా అలానే ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఉంటే అబ్బాయి లాగా రెడీ అవుతారు చాలా మంది, లేదా అమ్మాయి లాగా. కానీ మీరెందుకు ఇలా అబ్బాయి అయి ఉండి ఒక అమ్మాయి లాగా ట్రెడిషనల్ గా రెడీ అవ్వడానికి గల రీజన్ ఏంటి? రీజన్ అంటే నేను మొదటి నుంచి అమ్మాయి వాయిసే. సో నా కంటి చూపు కానీ లిప్స్ కానీ ఆ సాంగ్స్ ఎట్లా ఇలాగే కంటిన్యూ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? అంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా చెప్పరు, ఏదో తన ఇష్టాన్ని ప్రకారం చేసుకోనిలే అనేసి. అంటే ఒక అబ్బాయిగా పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా మీరు పెరుగుతున్న కొద్దీ పెరిగే క్రమంలో అమ్మాయిగా మారడం కానివ్వండి, అమ్మాయి వాయిస్ మారలేదు కదా ఈ వాయిస్, ఏం మధ్యలో రాలేదుగా, నాకు పుట్టుకతో వచ్చిన వాయిస్. ఓ పుట్టుక నుంచి వచ్చింది కాబట్టి నేను మధ్యలో ఏదో చేంజ్ చేసుకొని వాయిస్ చేసుకోలేదు కదా, ఇదే వాయిస్. మీకు ఎలా ఇష్టం, అబ్బాయిలా ఉండడం అమ్మాయిలా ఉండడం? ఇప్పుడు నేను ఎలా ఉంటున్నాను? అమ్మాయిలా ఉన్నారు. అలాగే ఇష్టం.
అమ్మాయి అంటేనే ఇష్టమా మీకు? ఆ అమ్మాయి అంటే సో అలాంటి వీడియోస్ అలాంటి సాంగ్స్ అలా చేద్దామని అలాగే కంటిన్యూ అయిపోయా. నేను లాక్డౌన్ టైంలో కొద్ది మనశ్శాంతికి పర్సనల్ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయిలేండి. ఆ పర్సనల్ చాలా ఒడిదుడుకుల్లో ఉండి బయటపడ్డాను. ఏంటవి? నా పర్సనల్ లైఫ్ లో చాలా చెప్పొచ్చు కదా, మీ ఫ్యాన్స్ చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటారు. నా పర్సనల్ సో లైఫ్ ఇప్పుడు ఏంటంటే దేవసేన గారి ఇంటర్వ్యూస్ రాగానే చాలా అందంగా వీడియోలు చేస్తారు అనుకుంటారు, దేవసేన కానీ ఆ గారిని. అందం ఆనందం వెనకాల ఎంతో బాధ విషాదం. ఉంటది. మరి అది తెలియాలి కదా వాళ్ళకి కూడా. సో నేను అన్ని ఇంటర్వ్యూస్ లో లైట్ గా చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచి జాబ్ చేస్తున్నాను. జాబ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి జాబ్ ఉంది, అది కొద్దిగా కోర్టు వరకు వేసాను, పెండింగ్లో ఉంది. జాబ్ కూడా ఉంది. మధ్యలో మా మదర్ చనిపోవడము, అవును విన్నాను. కొంచెం ఫాదర్వి ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూట్ Issues. ఇష్యూస్ జరగడము, దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయి ఉన్నాను. కొద్దిగా మానసికంగా చాలా ఆందోళనకు గురైపోయిన టైంలలో కొద్దిగా కోలుకుంటూ టిక్ టాక్ చేసుకుంటూ కొద్దిగా మనశ్శాంతి కోసం చేస్తున్నాను. అప్పుడంతా సాడ్ సాంగ్స్ అట్లా డైలాగ్స్ సాడ్ సాంగ్స్ పెట్టుకుంటూ అమ్మవి ఎక్కువ నిన్నాయి. అవును, మీ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఒకటి వదులుతుంటాను. నిన్న కూడా ఒకటి నేను ఒకటి చేశారుగా, మీ అమ్మగారి వీడియో ఫోటో పక్కనే మీరు ఒక పక్కన చిన్న పెట్టి, పాట పాడుతూ. టిక్ టాక్ ఉన్నప్పుడు ఎక్కువ అమ్మవే పెట్టి ఏడుస్తూ నిన్న. రాంగ కొద్దిగా చేంజ్ అయ్యి మంచి మంచి సాంగ్స్ చేస్తూ అట్టే నేను కూడా ఇదేదో బాగానే ఉంది, మనశ్శాంతి ఇస్తుంది అని చెప్పేసి, సో నేను కూడా ఫేమస్ కావాలనేసి కడప కారం దోశ విన్నాను. విన్నా. అంటే మీరు టిక్ టాక్ ముందు నుంచే చేసేవాళ్ళు ఉన్నప్పుడు? లేదు, నాకు మొదటి నుండి ఒక ఆఫీస్లో ఫొటోస్ అట్లా తీసుకోవడం డిగ్నిటీగా ఉండడం తప్ప ఏ వీడియోస్ నేను చేయలేదు. మరి ఎలా టిక్ వచ్చారు? టాకే లాక్డౌన్ టైంలో టిక్ టాక్ వల్లే ఆ వీడియో టిక్ టాక్ బ్యాన్ అయిపోయాక తర్వాత మా ఏమో మధ్యలో యాప్లు వచ్చాయి, వీస్క్రిట్లు అని టిక్కీ అని ఏమేమో వచ్చే యాప్లు, దానిలో కొన్ని చేసుకుంటాను. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ నాకు ఆల్రెడీ ఉండింది, బట్ దాంట్లో ఫొటోస్ మాత్రమే సెండ్ అప్లోడ్ అప్లోడ్ చేస్తున్నా. దాంట్లో వీడియోలు ఏం చేసే వచ్చింది కాదు. తర్వాత ఇంకా అందరూ వచ్చేసారు కానీ టిక్ టాక్ స్టార్ అందరు దీంట్లోకి వచ్చేసారు, నేను వచ్చేసాను. సో నేను కూడా ఫేమస్ అయ్యానని నేను అనుకుంటున్నా. అయ్యారు, ఫేమస్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది ఇన్స్టా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటే రెస్పాన్స్ ఎలా వస్తుంది? నాకు టిక్ టాక్ లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ అందరిని కొట్టేసాను టిక్ టాక్ లో. కాదు, ఏంటా వ్యూస్ ఏంటండి అసలు? పెట్టిన 2-3 గంటల్లోనే అన్ని వ్యూసా? వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఆ టిక్ టాక్ లో ఇంకా ఎక్కువ వ్యూస్. కడప కారం దోశ రండి కామెంట్లు చెప్పండి అన్న ఆ వాయిస్, ఆ వీడియో ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. పెట్టేసి మార్నింగ్ అనుకుంటే అన్ని ట్రోలింగ్స్ ఎన్ని, నా వాయిస్ పెట్టి వేరే వాళ్ళు కదా, నా వాయిస్ పెట్టి కొన్ని 100 మంది రండి కామెంట్లు చెప్పండి. అమ్మాయిలు అయితే కాలేజ్ స్టూడెంట్స్ అంతా, కాలేజ్ అమ్మాయిలంతా నాకు ఫ్యాన్స్. జీడిపప్పు కావాలన్నా శ్రీకాకుళం రండి, మ్యాంగోస్ కావాలన్నా విజయవాడకి రండి. అప్పుడు నేనేం చేస్తానంటే విజయవాడకి రండి, నెల్లూరుకి రండి అది కొన్ని ఊర్లు చెప్తుంటే, ఇదేంటి ఈరోజు ఇక్కడ ఉంది, మళ్ళీ రేపు నెల్లూరు అంటుంది, మళ్ళీ విజయవాడ ఉంటుంది, మళ్ళీ వైజాగ్ ఉంటుంది, శ్రీకాకుళం, ఇన్ని ఊర్లకు లాక్డౌన్ టైంలో ఎలా పోతున్నావు నువ్వు? ఆ కామెంట్స్ అందరికీ అసలు జబర్దస్త్ టీం వాళ్ళు చూసేవాళ్ళంట, సీరియల్లో ఉండేవాళ్ళు చూసేవాళ్ళంట. నాకు తెలియదు నా వెనక ఇంత నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారా అని. తర్వాత నాకు ఒక ఆనందం వచ్చి చాలా నేనుగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంఏ తెలుగు లిటరేచర్ మా పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఐఎమ్ స్టడీయింగ్ తిరుపతి ఏసీ యూనివర్సిటీ. ఓ, మళ్ళీ తెలుగే, ఇంగ్లీష్ మాట్లాడద్దు, రాదు, నాకు రాదు. తెలుగు ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుకోకూడదు, ఓన్లీ తెలుగు. తెలుగే. ఓకే, తెలుగు లాంగ్వేజ్, ఎంఏ తెలుగు లిటరేచర్, పీజీ చేశాను. నా జాబ్ కూడా మంచి జాబు. ఇప్పుడు చేస్తున్నారా? కంటిన్యూ చేస్తున్నారా? జాబ్ పెండింగ్లో ఉంది మా, దాని గురించి కొద్దిగా దృష్టి పెట్టలేదు. మా మమ్మీ వేయక ఏది వద్దు లైఫ్లో అనుకునే వదిలేశాను. కానీ జాబ్ ఉండాలి, దాన్ని ట్రై చేసి మళ్ళీ జాయిన్ అవ్వ అంటున్నారు. వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళొచ్చు. మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారండి? 2014లో చనిపోయారు మమ్మీ. ఎలా, ఏమన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఇంత ముందు ఎప్పుడైనా? చాలా హెల్తీ పర్సన్ మా మమ్మీ. అది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. సో ఆ విషయాన్ని వస్తే మేకప్ పోతుంది, ఏడుస్తాను, అంత వేరే అయిపోతుంది, సాడ్ అయిపోతుంది. కాదు, మేకప్ కోసం కన్నీళ్ళని ఆపుకుంటున్నారా మీరు? అలా కాదు, నిన్న మొన్న కూడా ఏడ్చాను ఫోటో పెట్టి, గోపిక లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 10 years అవుతుంది. అమ్మగారు చనిపోయి 10 years అవుతుంది. ఇప్పటికి ఆమె
జ్ఞాపకాలు ఏవి మర్చిపోకుండా ఉన్నాను. అమ్మ జ్ఞాపకాలు మర్చిపోను, గుర్తొస్తుంటాయి. కడపకు వెళ్తే మటుకు కంపల్సరీ అమ్మ జ్ఞాపకాల్లోనే మునిగిపోతా. అక్కడే ఆమె కాలం చేశారు కాబట్టి చేసిందాన్ని కాబట్టి ఎక్కువ ఉండను అక్కడ. హైదరాబాద్కి వచ్చేస్తుంటా. అక్కడే ఉంటే అమ్మ గుర్తులు ఎక్కువ వస్తాయని. నాకు అక్కగారులు ఉన్నాను, వాళ్ళ అమ్మలేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు మా అక్క వాళ్ళు. అయితే ఇండస్ట్రీ అనేది చాలా డిఫరెంట్ మీకు. మీ నాకు అసలు ఇండస్ట్రీ అసలు టచ్ లేదు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఉంది, ఒకప్పుడు నాకు టచ్ లేదు. అంటే ఎందుకంటే అఫీషియల్ గా జాబు, నా ప్రొఫెషనల్ జాబ్ చేసుకుంటా, అడ్మినిస్ట్రేషన్స్ అలా నిన్న. అంటే మీరు చేసే జాబ్ కి ఇండస్ట్రీకి అసలు సంబంధం లేదు, కానీ ఎలా ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు? ఎంట్రీ ఎలా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఉప్పల్ బాలు గారు, సత్య గారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు మీకు తెలుసు. ఎలా ఈ టిక్ టాక్ లోకి వచ్చాకే వాళ్ళు నన్ను ఇష్టపడతారు. నా మాటలన్నా నాతో ఉంటే కొద్దిగా సరదా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. చాలా బాగా నవ్విస్తాను, మాట్లాడుతుంటాను అనేసి వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ నేను ఉంటే పక్కన. దేవసేన ఉండాలి, దేవసేన ఉండాలి ఇష్టపడతారు. అయితే మిమ్మల్ని అడగొచ్చో లేదో నాకు తెలియదు, మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉందని విన్నాం. ఉంది కదా? ఉంది కదా, చెప్పండి. అదేలా తెలుసుకున్నారు మీరు? మీ చెవులు నిలబడింది. ఒకరిని ఇంటర్వ్యూకి పిలుస్తున్నాం, ఒక సెలబ్రిటీ అంటే వాళ్ళ గురించి తెలుసుకుంటాం కదా, వాళ్ళ వ్యక్తిగతాలు, వాళ్ళ పర్సనల్. లవ్ స్టోరీ ఏంటి? చాలా దారుణంగా అది లవ్ స్టోరీ నేను అనుకోను. అది ఫ్రెండ్, నన్ను ఫ్రెండ్ అతను. అది లవ్ అని నాకు తెలియదమ్మా. మరి ఇలాగ అది ఇష్టపడ్డారు, ఇష్టపడితే నేను ఇష్టపడ్డారా? నా అభిరుచులు తన అభిరుచులు ఒకటే ఉన్నాయి. చాలా ఇష్టంగా చూసేవారు. మా మమ్మీ తర్వాత అది నటనో మరి నాకు తెలియదు. మా మమ్మీ తర్వాత అంత ప్రేమను పంచాడు. ఒక ఫ్రెండ్గా వచ్చాడు, అది ఇష్టంగా మళ్ళీ ప్రేమగా ఉన్నాం. కొన్నాళ్ళు బాగా కలిసి ఉన్నాం, తర్వాత వెళ్ళిపోయాం. మీ లైఫ్ లో బాధాకరమైన విషయాలు అంటే ఈ రెండే అనొచ్చా? మీ అమ్మగారు చనిపోవడం, మీ బ్రేకప్, ఆయన వెళ్ళిపోవడం, ఆ రెండే. ఎందుకు ఏమన్నా? సో మా మమ్మీ ఒకటే మాట అంటుంది, తనని ఎవరు భరించలేరు, తల్లిగా నేను తప్ప ఎవరు భరించలేరు. ఏదైనా మంచి చెడ్డ అంతా చూసుకునే నేను, తన ప్రతి విషయం తెలుసుకునేది నేను అమ్మగా. ఎవరు తన్ని అర్థం చేసుకునే గుణం ఎవరికి లేదు, అర్థం చేసుకోలేరు. నా బిడ్డతో ఎవరు స్నేహం కానీ ఏమి చేయలేరు అని చెప్పేస్తుంది అమ్మ ఒకటే మాట. చెప్పేసారు, చెయ్యొద్దని చెప్తుంది ఎవరిని కూడా. మీతో ఎవరు స్నేహం ఎక్కువ రోజులు చేయకూడదు అంటారు మా మమ్మీ చెప్తుంది. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్, చిన్న విషయాన్ని బాధపడతాను మా మమ్మీ తెలుసు కాబట్టి. నాతో కూడా ఎవరితో మాట్లాడద్దు అనేది మా మమ్మీ. ఇప్పుడు ఇన్స్టా వచ్చాక, ఈ సోషల్ మీడియా వీళ్ళందరితో కలవడం, వీళ్ళందరూ చేసి అసలు మా అమ్మ నన్ను పెట్టిన కండిషన్స్ ఏంటి, మా అమ్మ నన్ను సాకిన పద్ధతి ఏంటి, నేను వీళ్ళందరితో కలిసి ఈ విధంగా ఎగరడం వెళ్ళడం ఏంటి, అసలు నేనేనా అని ఒకసారి ట్రిప్ ఎక్కడికి వెళ్ళారు కదా, బాగా ఎంజాయ్ చేశారు కూడా. చాలా వెళ్తున్నా, ఒక ట్రిప్ కాదు, ఎన్నెన్ని ట్రిప్స్ కి వెళ్తున్నా, బర్త్డే పార్టీలకు వెళ్తున్నా. ఇంకా బర్త్డే విషెస్ గురించి చెప్తున్నాను కదా, చూసామండి. ఏకంగా ఇప్పుడు బర్త్డే పార్టీలకి రమ్మంటున్నారు. ఫేమస్ అయిపోయారు కదా. అయ్యాను. అయితే మీకు పెద్ద పెద్ద డైరెక్టర్లు బాగా పరిచయం. మీరు ఒక్క మాట చెప్తే ఆ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తారు మీకు. మరి ఎందుకని అవకాశం కోసం నాకు కొన్ని సందర్భాలు ఈ సోషల్ మీడియా రాకముందే కొన్ని సందర్భాలు నేను జాబ్ చేసేటప్పుడు కూడా మంచి వాళ్ళు నాకు పరిచయం. చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. కొన్ని పేర్లు కూడా చెప్పను, బాగోదు. పేర్లు బాగోదని చెప్పట్లేదు, వాళ్ళ పేర్లు బాగా పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పుకుంటే అదేదో పెద్ద ఫోకస్ చేసుకున్నానికి వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకుంటాను. దేవసేన అంటే నేను ఎప్పుడు చెప్పుకోను, నా గురించి గొప్పతనంగా నేను ఎప్పుడు చెప్పు. అందరు పరిచయాలు ఉన్నాయి నాకు, ఎప్పుడు సోషల్ మీడియా రాకముందే పరిచయాలు ఉన్నాయి నాకు. నా జాబ్ మంచి జాబ్ కదమ్మా. సో నేను గవర్నర్ దగ్గర గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నా. అవును, నేను చూసాను. గోల్డ్ మెడల్ తీసుకున్నాను. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కడప జిల్లాలో నన్ను మెచ్చుకున్నారు నా వర్క్కు. సో నాది లైఫ్ అది. ఇది తాత్కాలికంగా ఏదో మనశ్శాంతిగా చేసుకుంటూ ఇలా వచ్చేసాను తప్ప నా లైఫ్లో, నా ప్రొఫెషనల్లో డిగ్నిటీగా ఉండేది ఆ జాబు. అక్కడ మంచి పేరు ఉంది. ఆ పరిచయాల్లో అఫీషియల్తో పాటు సినీ ఇండస్ట్రీ పరిస్థితి వాళ్ళు కూడా పరిచయాలు ఉన్నారు. మరి హైదరాబాద్కి వచ్చి రాజభవన్లో గవర్నర్ దగ్గర జాబ్ చేస్తున్నాను, గవర్నర్ గారి దగ్గర. అక్కడ చేసేటప్పుడు అక్కడ చాలా వరకు పోసాని కృష్ణ మురళి గారిది ఒక వీడియో సినిమా ఉంది అది. ఆ సినిమా దానికి 5 lakhs ఇచ్చారు మా డిపార్ట్మెంట్కి, హెల్త్ డిపార్ట్మెంట్కి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పేషెంట్కి 5 lakhs అని. అప్పుడు కూడా చాలా మంది యాక్టర్స్ నన్ను పలకరించారు. అంత సంబంధాలు ఉండేవి. సంబంధాలు కాదండి, పరిచయాలు ఉన్నాయి. సంబంధాలు వేరు, పరిచయాలు ఉన్నాయి. ఎంతో మందితో మీకు పరిచయాలు ఉన్నాయి.
కానీ కలవట్లేదు అప్పట్లాగా ఇప్పుడు ఎవరితో కలవట్లేదు నేను. సో మీకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. రోజా గారు మీ అత్తగారు అని విన్నాం, నిజమేనా? ఏ రోజా గారు? అదే మేము అడుగుతున్నాం ఏ రోజా గారు అని. ఏ రోజా గారు అంటే అది మీరు క్లారిటీ ఇవ్వాలి, ఏ రోజా గారు అనేది. లేదండి, మేడం గారు పరిచయము. మా డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మేడం. అప్పుడు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్కు 2-3 క్యాంపులకు వచ్చారు మేడం గారు. అప్పుడు ఊరికే అతను ముఖ పరిచయం, నన్ను అప్సెట్ చేశారు, బాగా చేస్తున్నాం మా వర్క్ అని చెప్పేసి. అంత తప్ప అంత ఏం లేదు. అంటే మేము విన్నాము కొన్ని చోట్ల రోజా గారు మీకు అత్తగారు అని మీరు కొన్ని చోట్ల అన్నాం మేము విన్నాము. లేదు, నేను జాబ్ చేసేటప్పుడు నన్ను అప్సెట్ చేశారు మేడం. పెళ్లి మీద ఎందుకని బాగా నెగిటివ్ పెట్టేసుకున్నారు? అసలు పెళ్లి చేసుకోకూడదు, వద్దు మీరు అండం, అలాగే వేరే వాళ్ళకి కూడా ఇది కూడా చెప్పడం. ఇది కూడా వచ్చింది దృష్టికి. పెళ్లి అంటే నా వరకు నేను తెలియంగా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకొని బాధలు పడ్డారు, చూశాను. ఓకే, ఆ పేరు చెప్పను. అదే పెళ్లిళ్ళు చేసుకొని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. నా కళ్ళ ముందు చూసి ఈ మ్యారేజ్ చేసుకొని ఆనందంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే, బాధలు పడ్డవారు కొంతమంది ఉన్నారు. నేను బాధలు పడ్డ వారిని ఎక్కువ నా దృష్టిలో నాకు అంటపడ్డాయి కాబట్టి దానివల్ల కొద్దిగా ఆనందం ఉండదు అనుకున్నా. అంటే ఇప్పుడు నార్మల్గా అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు సంతోషంగానే ఉన్నారు కదా, మరి అలా ఎందుకు పాజిటివ్గా చూసుకోవట్లేదు? అట్లా కొన్ని అంటే మా నాన్నకు కూడా పర్సనల్గా చెప్పేసి లాగేస్తున్నాను మీరు బయటికి. మా నాన్న కూడా మా మమ్మీ కాకుండా వైఫ్స్ ఉన్నారు. కొట్టేవారా? వైఫ్స్ ఉన్నారు మా నాన్నకు. ఇంకా మా మమ్మీ ఒకటే కాదు, 3 మెంబర్స్ మా నాన్నకు వైఫ్స్. ఓకే. అప్పుడు మా మమ్మీ మా నాన్న బాగా చూసుకుంటారు, కానీ ఎక్కడో చోట మా మమ్మీ బాధపడుతుంటుంది కదా. అంటే టయానికి ఇంటికి రాలేదు, ఇంకా రాలేదే అని, వర్షం పడుతున్నా చీకటి పడుతున్నా మా నాన్న కోసం వెయిట్ చేయడము, ఒకసారి ఏడ్చడము, చిన్నతల్లి ఇవన్నీ చూశాను మా మమ్మీని. చూసి నేను బాధకు గురయ్యాను. ఆ తర్వాత మా రిలేటివ్స్లో చాలామంది మ్యారేజ్లు చేసుకున్నాక సంతోషంగా లేరు, భర్తలతో బాధపడ్డారు, అవి చూశాను. అట్లా ఎక్కువ బాధపడే సంఘటనలు చూశాను కాబట్టి పెళ్లి చేసుకుంటే సుఖం అనేది ఏమి ఉండదు పెద్దగా అని ఫిక్స్ అయిపోయా. మీకు మీరు ఫిక్స్ అయిపోయి ఇంకా పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారు. మరి ఎప్పటికీ ఇలాగే సింగిల్ గా? రెండవది కొన్ని నా మాటలు అవి కూడా కొన్ని శాపం లాగా భావించుకొని నేను ఈ పెళ్ళిళ్ళకు ఇళ్ళకు వద్దు, అర్హత లేదేమో అని నా మనసు నేనే చెప్పుకొని బాధపడిన రోజులు ఉన్నాయి. ఎందుకు మిమ్మల్ని మీరుగా ఇష్టపడి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ లైఫ్లో, మరి వాళ్ళని ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు? నాకు ఎక్కడ సరైన అది చెప్పా, ఒక పర్సనే, ఆ పర్సన్ వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత ఇంకా నాకు అంత మంచిగా చూసుకునే వ్యక్తి ఎవరు నా కంటికి రాలేదు, కనపడలేదు. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీ దగ్గరే ఉన్నాను. ఇప్పుడు అమ్మ 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 అని అమ్మ ప్రేమతో ఎక్కువ ఉన్నాను కాబట్టి మా అమ్మ నా దగ్గరికి ఎవరు రానివ్వదు. మా అక్క వాళ్ళు కూడా అనేవాళ్ళు, అసలు తన దగ్గరికి ఎవ్వరు రానివ్వు, అంత అపురూపంగా సాక్కుంటున్నావు, రేపు భవిష్యత్తులో ఎట్లా మా అంటే ఏమో, నేను ఎత్తపటికి వాడిని ఎవరిని దగ్గర పోనివని ఎవరితో మాట్లాడేవాను, అట్లే ఉండాలి అని అట్లే పెంచింది. అట్లే ఉన్నా. ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఆ ఫ్రెండ్ ఇష్టంగా మారింది, వాడు కొన్ని తప్పులు చేశాడు, కటాగిపోయింది. అప్పటి నుంచి ఎవరి మీద ఎటువంటివి లేవు, నా లైఫ్ నేను ఇలాగే ఉన్నా. మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు? ఉన్నారంటగా, చాలా మంది ఉన్నారు. గిఫ్ట్లు కూడా వస్తూ ఉంటాయి. గాడ్ ఈజ్ గ్రేట్. గిఫ్ట్లు కూడా వస్తూ ఉంటాయి. ఆ గిఫ్ట్లలో ఎక్కువగా ఏముంటాయి? లిప్స్టిక్. లిప్స్టిక్స్. ఎందుకు మీకు ఎక్కువ లిప్స్టిక్స్ వస్తూ ఉంటాయి? చాలా వరకు ఆ లిప్స్ అంటే చాలా మంది వచ్చేస్తారు. లేడీస్ కూడా మీలాగానే మేము కదపలేము, మా అక్క ఉంది. ఎలా ఒక్కసారి మా కోసం కదపండి. అది సాంగ్ని బట్టి వస్తుంది. ఒక సాంగ్ వెళ్దాం. లేదు, ఆ వీడియో సాంగ్ని బట్టి ఆటోమేటిక్గా. అంటే ఏమంటున్నారంటే పాత సినీ యాక్టర్స్ లిప్స్ కదలికలు ఎలా ఉంటాయో అలా జస్ట్ కింద పెదవి కదపడం. అంటే మీ లిప్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీకు లిప్స్టిక్స్ వస్తాయి. సో నాకు హైదరాబాద్ లో ఒక అక్క ఉంది, శ్వేతక్క. అక్క నాకు గిఫ్ట్ బాక్స్ ని పంపించేస్తుంది. నీకేం కావాలి అన్ని గిఫ్ట్స్, ఏవి ఇవి మేకప్ అవి వాడు అని చెప్పేసి. అయితే ఒక పర్సన్ మాత్రం మీకు లిప్స్టిక్ ఇచ్చి లిప్ కిస్ అడిగారంట, నిజమేనా? లిప్ కిస్ చాలా మంది అడిగారు, ఇచ్చేసారా? ఒక్కరేగా, చాలా మంది ఇవ్వను అడిగారు.
చాలా మంది అడిగారు అయితే. అడిగారు కానీ అంత పబ్లిక్గా చేయను, తమాషా ఏదో జోక్గా అనుకుంటా అంతే. అయితే చాలా మంది మిమ్మల్ని చూసి మేము కూడా ఇన్స్టాలో ఫేమ్ అయిపోవాలి అని చెప్పి వీడియో చేసేస్తారు ఇష్టం వచ్చినట్టుగా, కానీ తర్వాత బాధపడుతూ ఉంటారు వచ్చే కామెంట్స్ ని బట్టి. అలా మీరు ఎప్పుడైనా కింద కామెంట్స్ బట్టి బాధపడ్డం కానివ్వండి? నేను బాధపడ్డం అంటే లైఫ్ లో చాలా పెద్ద పెద్దవే తగిలాయి నాకు. అలాంటి దాంట్లో పోల్చుకుంటే ఈ కామెంట్స్ చాలా తక్కువ. అసలు లైఫ్ నే నాశనం చేసుకున్నా కొన్ని సందర్భాలు కొన్ని నమ్మి. అలాంటి ఈ కామెంట్స్ తో నేను బాధపడతా వేస్టేగా. తెలియని వాళ్ళు ఎన్నెన్నో పెడుతుంటారు, తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టరు. అందరూ మనకు మంచి చేయాలని, అందరూ మనకు పొగడాలని లేదుగా. కొందరు అసహించుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు ప్రేమించే వాళ్ళు ఉంటారు. అందరినీ నేను టిక్ టాక్ లో నన్ను అసహించుకున్న వాళ్ళకి నేను ఎక్కువ రెస్పాండ్ అయ్యేసి వాళ్ళకి నేను పాజిటివ్గా మెసేజ్ పెట్టే మనిషిని. నాన్న మీరు అనుకున్నట్టు కాదు, మా లైఫ్లో ఎన్నో బాధలు ఉంటాయి, ఏదో మనశ్శాంతి చేసుకుంటున్నాను నాన్న అంటే అలా చేసిన వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ తర్వాత అయ్యో సారీ అండి ఇలా చేశాను మీకు అని రియలైజేషన్ చేసి సారీ చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. అయితే మామూలుగా మీకు అమ్మాయిగా ఉండడం ఇష్టం, అలాగే ఉన్నా అయితే మరి చాలా నేను ఉండడం ఏంటి, అలాగే దేవుడు ఇచ్చాడు. ఓకే అలానే ఉన్నారు. నేను ఉండలేదు, అలా నేను నటించట్లేదు బై బర్త్. కొందరు ఇప్పుడు నటిస్తున్నారు. అవును, మంచి పురుషులైంది మంచి మగాళ్ళైంది నటిస్తున్నారు. ఇప్పుడు నేను బై బర్త్ నా కవలికలు, నా కళ్ళు మా మమ్మీ లాగే, నా వాయిస్ కూడా, నా మాటలు కూడా, నా పద్ధతులు కూడా అలాగే ఉంటాయి. నేను నటించట్లేదని అందరికీ తెలుస్తుంది. బై బర్త్ దేవసేన ఎలా ఉంది అని నా మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. నేను వీళ్ళలాగా వేరే వాళ్ళగా నటించడమో చీరలు గట్టి ఇలా చేస్తుంటే నా మీద కూడా అసభ్యకరమైన భావన ఏర్పడింది. అవును, అలాంటి కాదు కదా. అయితే ఇప్పుడు మీరు పద్ధతిగా ఉన్నారు, చెప్పాలి, నేను చెప్పను, పద్ధతిగా ఉన్నారు మీరు చెప్పాలి. అయితే ఇప్పుడు చాలా మంది డబ్బుల కోసమో మరి దేనికోసమో బయటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటారు, అందరిని బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మీ మాటల్లో భిక్షాటన చేసేది అంటే వాళ్ళు యాక్చువల్ జాబులు చేసుకోవచ్చు, భిక్షాటన కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు జాబ్ చేసుకోవచ్చు, జాబ్ అవకాశం కలిపేవాలి వాళ్ళకు. భిక్షాటనలో కూడా కొంతమంది కష్టపడి చేస్తే పేదవాళ్ళకు సానుభూతికి ఇచ్చేవాళ్ళు, అలాంటి మనసు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు దౌర్జన్యంగా దుర్మార్గంగా ఉన్నారు, కానీ ఛాన్స్లో కదా చాలా మంది మంచి మనసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు మరి ఇలానే ఉండిపోతారా, లేకపోతే ఆపరేషన్ అలాంటివి అలాంటి ఆలోచన నాకు ఎప్పటి నుండో అడుగుతున్నారు. నీ భావన ఏంటి, మన చేతిలో లేదు కదా, నాకైతే ఇప్పుడు ప్రెజెంట్ లేదు. ఇలాగే లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉండాలని కూడా అనుకుంటున్నాను. అయితే మీ ఫ్యాన్స్ అందరూ అడిగే ప్రశ్న, మా దేవసేన గారిని కేవలం ఇన్స్టాలోనే చూస్తున్నాం, తెర మీద చూసేది ఎప్పుడు? మన తెరలో జబర్దస్త్ చూశారు, సినిమాల్లో పెద్ద సినిమాల్లో ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ప్రెసెంట్ సీరియల్లో వస్తున్నా, త్వరలో సీరియల్లో వస్తాను కూడా. ఇప్పుడే చెప్పను, ఏదైనా చెప్పి చేయొద్దన్నారు నాకు కొంతమంది. నా స్నేహ లాస్ట్లు ఎవరికి చెప్పకూడదు, మీరు సీక్రెట్గా ఉంటే పైకి రావాలన్నారు. ఎందుకంటే ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉన్నట్లే ద్వేషించి అసూయపడే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఈ మధ్య తెలిసింది, అందుకని ఇప్పుడే చెప్పకూడదు. కాబట్టి ఎవరికి చెప్పొద్దన్నారు. దాన్ని సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నా. నేను జబర్దస్త్లో వచ్చాను, మా రాకేష్ గారు, ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు. ఆయన చాలా మంచి వ్యక్తి. రండి కామెంట్ చెప్పండి అనే డైలాగ్ ఆయనకి చాలా ఇష్టము. చాలాసార్లు ఇంట్లో చెప్పుకుని నవ్వుకుంటారంట. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా మా ఛానల్స్ తరపు నుండి, నా తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయనకు. ఇలాంటి వాళ్ళు చాలా మంది పిలుస్తున్నారు, అవకాశాలు ఉన్నాయి. పెద్ద తెరలో కూడా వెళ్తాను, ఇంతమంది కూడా వెళ్ళకూడదు అనుకున్నా, కానీ ఇప్పుడు వెళ్దాం. అదే దేవసేన ఫ్యాన్స్ అందరికి కూడా గుడ్ న్యూస్ అండి, దేవసేన గారిని ఇప్పుడు వెండి తెర మీద చూడబోతున్నాం. అంతేనా? త్వరలో అంటే టైం పడుతుంది. సో మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీ ఛానల్ కూడా ధన్యవాదాలు. పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ ఛానల్ వారి గారికి, అందరూ అయ్యలేరు సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.